సీరియల్ అంటే 15 గంటలు, 16 గంటలు, 18 గంటలు పని జేయాలి. ప్రొడ్యూసర్ కింద అన్నప్పుడు ఇంకా 24 అవర్స్ కూడా దానికి డెడికేటెడ్‌గా ఉండాలి. ఎందుకంటే ఏ టైం ఏ కాల్ వస్తదో, ఏది ఎప్పుడు షూటింగ్ క్యాన్సిల్ అవుద్దో మీరన్నట్టే అవును. చెప్పలేము గాబట్టి. సినిమా ఏంటంటే హ్యాపీగా 8 గంటలు కాల్ షీట్ చేసుకుంటాం. ఎక్స్‌టెండ్ అయితే ఇంక నెక్స్ట్ దానికి తగ్గట్టు రెమ్యునరేషన్ అన్నీ ఉంటాయి గదా! సో, మరి ఎందుకు సి అంటే మనకేమవుతదంటే, ఇక్కడ పని చేస్తున్నప్పుడు హ్మ్. అక్కడికెళ్ళాలి అది వదిలేయాలి సార్ ఇది మొత్తం. హ్మ్. టోటల్‌గా వదిలేసి దాని మీద డిపెండ్ అవ్వాలి. హ్మ్. లేకపోతే ఏమవుతుందంటే నేను చాలా ఇబ్బంది పడ్డా. ఇక్కడ హ్మ్. షూటింగు, అక్కడ షూటింగు. హ్మ్. అంటే ఇప్పుడు అక్కడ ఏంటంటే పెద్ద పెద్ద కాంబినేషన్స్ ఉంటది. వాళ్ళ హ్మ్. డేట్ దొరికినప్పుడు మన డేట్ దొరకలేకపోతే హ్మ్. నాకు ఇదే అప్పట్లో బొమ్మరిల్లు టైంలో కూడా రాజుగారు ఈవేళ నాకు డేట్ ఇవ్వకపోతే రేపు నాకు చాలా హ్మ్. ఇబ్బంది అవుద్ది. ఇంత హ్మ్. నష్టం, ఇంత వేస్ట్ అవుద్ది అంటే మళ్ళీ వీళ్ళని బతిమాలి హ్మ్. అది లైక్ టార్చర్ కింద ఉంటదండి. హ్మ్. అందుకే ఏంటంటే ఎవరైనా సీరియల్‌లో ఉన్నప్పుడు మోర్ ఓవర్ ఏంటంటే చాలా కంఫర్ట్‌గా ఉన్నాం హ్మ్. తారక్ భాయ్. బికాజ్ హ్మ్. ఎందుకంటే హ్మ్. మనం ఎక్కడికో పరిగెట్టి ఇది వదిలేసుకొని మళ్ళీ అక్కడ మళ్ళీ ఏ, బి నుంచి స్టార్ట్ చేయాలనే కన్నా అప్పటికి సినిమా సీరియల్‌లో ఆల్రెడీ అప్పటికే ఎస్టాబ్లిష్డ్. ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నాం హ్మ్. మనం. హ్మ్. అప్పటికే మంచి మంచి సక్సెస్‌ఫుల్ చూసాం. హ్మ్. బావుంది. హ్మ్. సో, మనం ఏంటంటే ఇది వదిలేసి మళ్ళీ అక్కడికెళ్తే కెరియర్ ఎలా ఉంటదో తెలీదు. హ్మ్. బాగున్న చాట ఓకే కదా! మళ్ళీ లేని దానికోసం ఎందుకు పరిగెట్టాలి? హ్మ్. సో, మళ్ళీ అక్కడికెళ్ళి స్టార్ట్ చేయాలి. హ్మ్. సో, మళ్ళీ మనం మనం ప్రూవ్ చేసుకుంటూ ఎళ్ళాలి. హ్మ్. సో, అది దట్ వుడ్ బి డిఫరెంట్ వరల్డ్. ఇది డిఫరెంట్ వరల్డ్. హ్మ్. కాబట్టి ఓకే. మనం ఎక్కడో బహుశా కంఫర్ట్‌గా ఉన్నామని చెప్పేసి వదులుకోవాల్సొచ్చినప్పుడు వెండితెర వదులుకున్నారు కానీ బుల్లితెరకే అంతే. ఉందామని ఫిక్స్ కరెక్ట్. అయ్యారు. కరెక్ట్. కరెక్ట్. హ్మ్. అయితే చాలా ఆఫర్స్ వచ్చినియి నాకు హ్మ్. 'ప్రేమానంద్ మధురం' తర్వాత. హ్మ్. ఒకరోజు నైట్ పెద్ద సెటప్ మాకు. హ్మ్. మ్యారేజ్ సెటప్ అంతా. హ్మ్. ఆచార్య షూటింగ్ అని చెప్పి ఫోన్ చేశారు. చిరంజీవి 'ఆచార్య'. గారి కాంబినేషన్ అని. హ్మ్. లేదండి సార్. అదేంటి సార్ కాంబినేషన్ అంటే, లేదండి కాదు నాకు పెద్ద సెటప్ అది ఉంది. ఇప్పటికిప్పుడు పొద్దున్న షూటింగ్ అన్నారు. నైట్ హ్మ్. 9కి 9:30 ఫోన్ చేశారు. ఓకే. హ్మ్. చాలా వచ్చినాయి అలాగా. హ్మ్. భరత్ అని నేను అడిగారు. హ్మ్. బట్ ఎక్కడ కుదరల. హ్మ్. బికాజ్ ఇక్కడ ఉండటం వల్ల అంతేలెండి. మనకు అక్కడ సీరియల్ అకామిడేట్ చేయలేకపోయాం. మీకు సీరియల్ అంటే మీకు కంటిన్యూ డేట్స్ డైలీ ఇవ్వాలి వర్క్ గదా! కదా! సో దట్. హ్మ్. సో, అయితే ఇప్పుడు మీకు ఇంతకుముందు ప్రొడక్షన్‌లో పనిచేసిన అనుభవం అన్నారు గదా! ఆన్‌లైన్ ప్రొడక్షన్‌లో. సో, మీరు తర్వాత ప్రొడ్యూసర్ అయ్యారు. యాక్టర్‌గా ఉన్నప్పుడు దానికి దీనికి సంబంధం లేదు. బట్ ప్రొడ్యూసర్ అయ్యారు. అంటే ఇక్కడ ఎక్కడెక్కడ మనం ఖర్చు పెట్టాలి? ఎక్కడెక్కడ కొంచెం మిగల్చవచ్చు? ఎక్కడెక్కడ అవసరమైన దగ్గర పెట్టొచ్చనేది దీనికి ప్రొడక్షన్‌లో ఉన్నప్పుడు పనిచేసినప్పుడు ఆ నాలెడ్జ్ అనేది వస్తది గదా! అది మీకు ప్రొడ్యూసర్ కింద టర్న్ అయిన తర్వాత ఎక్కడైనా ఉపయోగపడిందా ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్‌లో? నేను అప్పుడు కూడా నా జేబులో హ్మ్. డబ్బులు ఏదైనా లేదంటే నా జేబులో డబ్బులు తీసుకొచ్చి పెట్టేవాడిని. మా వాళ్ళందరికీ తెలుసు. ఇప్పుడు అదే అంటారు. రామ్ జగన్ ఏదో అడిగితే హ్మ్. కంపెనీ ఇవ్వలేదంటే శ్రీరామ్ తీసి ఇలా ఇసిరి పని చేదు. నాకెప్పుడు ఆ ఫైనాన్షియల్‌గా ఒకటి జాగ్రత్తగా ఉండాలనేది ఎప్పుడు లేదు లేదది. భయ్యా. ఎప్పుడు లేదు. హ్మ్. అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. బట్ నేనెప్పుడు ఐ నెవర్ ఎవర్ థింక్ అబౌట్ మనీ ఆర్ లేక అది కంట్రోల్ చేస్తే ఇది వస్తదని ఆలోచించను. హ్మ్. నేను ఖర్చు పెట్టి అంటే చూసేదానికి బావుండాలి. హ్మ్. దాని ఖర్చు కోసం ఆలోచించను. బట్ ఫినాన్షియల్ డిసిప్లిన్ అనేది అవసరం గదా సరే సార్ ఇప్పుడు. అవసరం. బట్ ఇప్పుడు నేను ఇంత ఖర్చు పెట్టాను. హ్మ్. నేనేమి నష్టపోలేదే. హ్మ్. బహుశా 100 సంపాదించోడు 50 సంపాదిస్తా. హ్మ్. అంతే ఉంటది. హ్మ్. హ్మ్. బట్ అంటే ఎక్కడ లిమిట్ ఏంటి? హ్మ్. ఎర్నింగ్‌కి లిమిట్ ఏంటి? యెస్. ఇవాళ 100 సంపాదిస్తే హ్మ్. రేపు 200 సంపాదించాలనుకో. హ్మ్. లిమిట్ లేదు కదా! హ్మ్. హ్మ్. సో, దానికోసం నేను వరీ కాను. నాకు 50 వస్తే చాలు. 100 అక్కర్ల.